నమస్తే. జూబ్లీహిల్స్ సంబంధించిన రాజకీయాలు కొంత విచిత్రంగా కనబడతా ఉన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత కార్పొరేటర్లు అదేవిధంగా అరాచకం చేస్తూ ఉన్నారు అన్నట్టుగా అక్కడ ఉన్న నేతలు చెప్తా ఉన్నారు. టీఆర్ఎస్ నేతల మధ్య కూడా వివాదం అయితే వస్తూ ఉంది. మాట్లాడదాం, దీని గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉంది, అసలు ఏం జరిగింది ఈరోజు? పోలీస్ స్టేషన్ రావడానికి గల కారణం ఏంటి? అసలు పోలీస్ కంప్లైంట్ ఏం చేస్తా ఉన్నారు? మీ కార్పొరేటర్ ఏం ఇబ్బంది పెడతా ఉన్నారు మిమ్మల్ని? నమస్కారం అన్న, నేను ఇసుగూడ శ్రీనివాస్ అన్న, ఇసుగూడ మాజీ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు అన్న, ఇప్పుడు రాష్ట్ర ప్రెసిడెంట్ అన్న, స్టేట్ ప్రెసిడెంట్ నేను. అయితే మొన్న బోనాల పండుగ రోజు ఫ్రెండ్స్ కులం వాళ్ళది కొట్లాటైంది అన్న. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే కులం కాదు, రిలేషన్ కొట్లాటైంది. అక్కడైనా ఫ్రెండ్స్, ఇక్కడైనా ఫ్రెండ్స్. నేను ఒక పార్టీ ప్రధానంలో ఉన్నా కాబట్టి నేనేం చేసిన అంటే మనం కొట్లాడుకుంటే ఏమొస్తుంది అని చెప్పి కార్పొరేటర్ గారితో మాట్లాడడానికి అదైంది అనమాట. మాట్లాడుతుంటే అక్కడిక్కడ అంతా అయిపోయినాక మాట్లాడమని జరుపుకొని వెళ్ళిపోతుంటే కార్పొరేటర్ గారు ఏం చేసిరంటే నన్ను కార్లో ఎక్కించుకొని రానితో మాట్లాడాలని కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నా దుర్భాషలు ఆడిరన్న. దుర్భాషలు ఆడుతుంటే నేనన్నా ఈ దుర్భాషలు ఆడు కరెక్ట్ కాదు, నువ్వు చిన్నోనివి, నువ్వు మేమేసే ఎలక్షన్లో గెలిచావు, మేము మీకు సహాయపడము, నువ్వు మా మీద దౌర్జన్యం కరెక్ట్ కాదని చెప్తుంటే అంత లోపల మా మున్నూరు కాపు సంఘం మేమేం కొట్లాడుకుంటే నువ్వేంద్ర మాలామాదిగా ఇవన్నీ దుర్భాషలు ఆడుకుంటూ మాట్లాడిండు. అని నేనన్నా మాలామాదిగా ఇవన్నీ క్యాష్ ఫీలింగ్ నీకు రాజకీయంలో గెలిచినప్పుడు తెలియలేదా, ఇప్పుడు వచ్చిందా మీ కులం సంఘంతో అని అడిగాను. అంత లోపల నీ పని చేస్తారా, నువ్వు ఎక్కడ పోయినా అది అని చెప్పి కార్లో కూర్చున్నట్టు చాలా దుర్భాషలు ఆడి నన్ను చాలా బెదిరించారు. అయినా కూడా నేనేం చేయకుండా భయపడకుండా అతనితో మాట్లాడుకుంటూ వచ్చాను. ముంగటికి వెళ్ళాక ఏమైందంటే కొంచెం దూరం వెళ్ళాక పొరలాంగ్ వెళ్ళాక టైర్ పంచర్ అయింది. అతను నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడు, టైర్ పంచర్ అయింది కూడా కదా, సైడ్లో నిల్చొని మాట్లాడదామన్నా. అట్లా కాకుండా అని టైర్ మన పంచర్ అయ్యాక 1.5 కిలోమీటర్ దూరం దాకా తీసుకెళ్తే అప్పుడు ఒక పంచర్ షాప్ దగ్గర స్టెప్ని చేంజ్ చేయించుకుంటే అప్పుడు మాట్లాడుకుంటా ఇప్పుడు చెప్పు ఏమంటావు అది అని మాట్లాడుతుంటే అంత లోపల ఆ రూట్లో మా వాళ్ళు వస్తుంటే చూసిరు. నన్ను చూసి ఏమైందన్న ఇట్లా అంటే ఇట్లా అని చెప్పే లోపల ఫస్ట్ కార్పొరేటర్ ఒకటి ఉండే నా ఎంబట కార్లో, కార్పొరేటరు ఒక 2 కుర్రోళ్ళు, కార్పొరేటరు డ్రైవర్ ఇంకొకడు, వీళ్ళందరూ మాట్లాడుకుంటే నేను ఎక్కడైతే పంచర్ షాప్ బండి వీళ్ళు కార్ వెనక ఫాలో చేసుకుంటూ వచ్చారు. కార్ ఎక్కడైతే పంచర్ షాప్ దగ్గర ఆపిరో అక్కడ రాగానే ఏం చేసిరు అంటే 20 మంది మళ్ళీ రౌండ్ అటాక్ చేసిరు నన్ను. అది సీసీ ఫుటేజ్ కూడా ఉన్నాయి. మేము పోలీసు వాళ్ళ కోరికేది ఏంటంటే సీసీ ఫుటేజ్ కూడా తీసుకోండి, నా తప్పు ఉంటే నన్ను శిక్షించండి, వాళ్ళ తప్పుంటే వాళ్ళని శిక్షించండి. మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇసుగూడ రాజ్ కుమార్ పటేల్ అండి, ఇసుగూడ రాజ్ కుమార్ పటేల్, ఇసుగూడ డివిజన్ రాజ్ కుమార్ పటేల్ గారు. ఎందుకంటే నేను బీఆర్ఎస్ లో ఉన్నా, అతను బీఆర్ఎస్ లో ఉన్నాడు. మా ఎమ్మెల్యే గారు చనిపోయాక అతను ఏంటంటే అతను టోటలీ నేనే ఎమ్మెల్యే అని అన్నట్టు ఫీల్ అయిపోయి మొత్తం ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ రోజు ఏంటంటే టైర్ పంచర్ అయింది. ఇప్పుడు మన టైర్ పంచర్ అయినాక కొంచెం దూరం వెళ్ళి మనం ఏదో టైర్ చూసుకుంటాం, కానీ మనం 1.5 కిలోమీటర్ వెళ్ళి టైర్ మొత్తం చూసుకోం కదండి. అప్పుడు నేను చెప్పాను టైర్ పంచర్ అయింది, పక్కన నిల్చొని మాట్లాడదామంటే కాదని చెప్పి అది అని చెప్పి కార్లు ఎక్కించుకొని 1.5 కిలోమీటర్ తీసుకెళ్ళి నన్ను భయభ్రాంతాలకు చేసిరండి. భయభ్రాంతాలు చేసిర్రు. టైర్ పంచర్ షాప్ దగ్గర మా ఫ్రెండ్స్ కనుక నేను కనిపించకపోతే నన్ను కంపల్సరీ ఏదో ఒకటి అటాక్ చేస్తుండే. నా ఎంబట నిల్చునేసరికి 20 మంది నన్ను రౌడప్ చేసేసారు. అప్పటికి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు గతంలో ఏమన్నా జరిగినాయా లేకుంటే ఇప్పుడే జరిగినాయా? గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కూడా నాకు ఒకసారి అయ్యిందండి ఇలాగే. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు నాతో అయ్యింది. గోపీనాథ్ షాప్ అప్పుడు ఏమైందంటే గోపీనాథ్ గారు ముంగంటే నాకు అబోధం కూడా నడిచింది, అంతా అయ్యింది. అప్పుడు ఏమన్నాడంటే నువ్వు నెక్స్ట్ రోజు షాప్ ఎలాగా తీస్తావు, నువ్వు ఎలా పోతావు రోడ్డు మీద, నువ్వు ఎట్లా పని చేస్తావు, నా ఎంబడి 120 మంది కార్పొరేట్ ఉన్నారు, నీకు మొత్తం కంప్లైంట్ చేసి షాపే తీపిస్తా అని నా పొట్ట మీద కొడతా అని చెప్పాడు. నేను 15 మంది పని చేస్తానండి నా దగ్గర డైలీ షాప్లో. అలాగని కూడా ఏంటంటే ఇంకోటి నా దగ్గర ప్రతిరోజు ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చాడు, బీజేపీ కార్యకర్తలు అందరూ వస్తారు. నేను ప్రతి ఒక్కరికి పని చేసేస్తాను. నువ్వు వాళ్ళకి పని చేయొద్దు, వీళ్ళకి పని చేయొద్దు అంటే మీరు డబ్బులు ఇస్తే నేను ఏడని పని చేస్తాను, నాకు డబ్బు కావాలని అంటే నేను అది అని చెప్పి చాలా దుర్భాషలు ఆడుకుంటా, నువ్వేంద్రా అది అని చాలా మాట్లాడి ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ బాగుండదు. కుల వివక్షత చూపిస్తా ఉన్నారు. కుల వివక్షత అయితే 100% చూపిస్తున్నానండి. నువ్వు మాది మా మున్నూరు కాపు దాంట్లో మేము కొట్లాడుతూ నువ్వేంద్ర వచ్చాడిది, మేము పొద్దున మాట్లాడుకుంటూ నువ్వేంద్ర వచ్చి మధ్యలో రెచ్చగొట్టాం. నేను ఉన్నవాసం అని చెప్పాలంటే ఎవరిని రెచ్చగొట్టలేదు, ఎవరిని ఏం చేయలేదు. నేను మీరు ఒకటే, మీరు రిలేషనే, ఇవన్నీ వద్దు, మీరు మంచిగా ఉండరు అని చెప్పిన దానికి నా మీద కక్ష కట్టి నేను ఎందుకంటే ఉన్నవాసం చెప్పాలంటే నేను 10 మందికి అన్నం పెడతాను, అన్నదానం చేస్తాను, నా షాప్ దగ్గరకు వచ్చాను, నాకు ఏమైనా ఆపద ఉన్నా కూడా నేను వెళ్తాను, ఎవరికైనా హాస్పిటల్ ఖర్చు కానీ ఏది ఉన్నా. తనకంటే ఎదుగుతా ఉన్నారనే కోణంలో అతను మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నా అనుకోవచ్చా? నేను అనుకునేది అయితే అదే అండి. ఇప్పుడు అతను నేను ఎదుగుతున్నానా అంటే ఇప్పుడు అతనికి ఎలాగుందంటే అతను శత్రుత్వము ఎవరితోనేది పెట్టుకుంటే వాళ్ళ శత్రుత్వం నేను పెట్టుకోవాలంటే కాదు కదండి. నేను రోడ్డు మీద పని చేసుకుంటాను, ప్రతి ఒక్కరితో నేను కలిసి మెలిచి ఉంటాను, అందరితో బాగుంటాను. అందరు నా దగ్గర మీరు కావాలంటే కృష్ణానగర్కి వచ్చి సీను వేస్తుంటాడు అని అడిగాను ప్రతి ఒక్కరు చెప్తారు. ఇతనికి ఏంటంటే అరే సీను పేరు మంచిగా అవుతుంది, వీడు నాకు హెసరు పెట్టేటట్టు ఉండని చెప్పి నా మీద మొత్తం కక్ష కట్టి ఇప్పుడు మొన్న నన్ను ఒక్కని ఇప్పుడు లొల్లి పంచాయతీ అంత పెద్దదైంది. ఆల్రెడీ వీడియోస్ అన్నాయి.
ఇప్పుడు నాకేం లేదండి, వాడితో నాకు ప్రాణహాని ఉంది, రాజ్ కుమార్ పటేల్ గారితో ప్రాణహాని ఉంది. నాకు ఆ ప్రాణహానితో నాకు జర అది రక్షించేటట్టు ఉంటే చాలు. నేను పోలీసు వాళ్ళకి అది లెటర్ ఇవ్వడానికి వచ్చానండి. ఇప్పుడు నేను షాప్ కూడా తీపిస్తా అంటున్నాండి. నాది అది నాది వెల్డింగ్ షాప్ అండి, రోడ్ మీద ఉంటుంది. అది రోడ్ మీద పెట్టుకొని పని చేస్తున్నాను, నువ్వు ఎట్లా చేస్తావు అని నా వెల్డింగ్ షాప్ తీపియడానికి రెడీ కూడా ఉన్నాడండి అతను. అంటే మిమ్మల్ని ఇంకా ప్రజల్ని ఏమన్నా అక్కడ ఇబ్బంది పెట్టి లేదండి, నన్ను అంటే ప్రజలను చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు నేను కొన్ని డేట్ చేసి వెళ్ళాను అనమాట. ఇన్ని రోజులు ఏంటంటే మా ఎమ్మెల్యే గారి ముఖం చూసి మేము కాముచ్చుకున్నాం, ఒక కార్పొరేటర్ కదా అని. మా ఎమ్మెల్యే ఏమంటే మాగంటి గోపినాథ్ గారు ఏం చెప్పారంటే, ఏదున్నా మనం మంచిగా ఉండాలి, అందరికి పని చేసుకుంటూ వెళ్ళాలా, ప్రజల్లో మనం ఉండాలని చెప్పి వెళ్ళారు. కానీ ఇతను ఏంటంటే ఇలా కాదు, నేనే మొత్తం ఎమ్మెల్యే గారు చనిపోయాక ఇతనే పెద్ద ఎమ్మెల్యే అయిపోయాడు. ఇతను ఎమ్మెల్యే అంత హోదా అని అనుకుంటుండే ఇతను. ఇప్పుడు నన్ను చిన్నగా ఏంటంటే, ఒక టైర్ పంచర్ అయ్యాక మనం ఒక సామాన్యులాగా అడిగినా కూడా ఒక 1/2 కిలోమీటర్ 10 కొంచెం దూరం వెళ్తాం. ఓ టైర్ పంచర్ అయినాక 1.5 కిలోమీటర్ తీసుకెళ్లారు. అంత లోపల ఏమన్నా చేస్తే నాకు ఒక భార్య, 2 పిల్లలు, వాళ్ళకి ఎవరు బాధ్యత వహిస్తారు? రీసెంట్లీ మా అన్నయ్య చనిపోయాడు. ఇప్పుడు ఇంటి పెద్ద దిక్కు నేనే. నాకేమన్నా అయితే ఎవరు? ఇప్పటికైనా నాకు అతనితో హాని ఉంది, ప్రాణహాని ఉంది. ఇప్పుడు నేను ప్రెస్కి వచ్చి ఇప్పుడు ఇంత జేడి చేసినా నేను నా ఇంట్లో ఒక్కడినే ఉంటాను. 2 పిల్లలు, మా అన్నగారి భార్య, మా అమ్మ, మేమే ఉంటాం. ఇప్పటికైనా అతనితో నాకు ప్రాణహాని ఉన్నది. అంటే బీఆర్ఎస్ ఏమన్నా అధిష్టానం వైపు మీరు ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిరా? ఇప్పుడు అధిష్టానం వైపు చెప్పాలనే మేము ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నామండి. ఒక దళితునికి ఇలా చేస్తుంటే నెక్స్ట్ వాళ్ళకి ఎంత అవుతుంటుంది? ఇప్పుడు ఒక దళితున్నానే నేను ఎదుగుతున్నా అని చెప్తే ఎంత అయితే, దళితుడు ఎదుగుతా, దళితుడు పేరు తెచ్చుకోదా, దళితుడు ఒక సీట్ తెచ్చుకోదా, దళితుడు అనే దానికి ఎలాగుంటుంది? ప్రతి ఒక్క దానికి చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు మున్నూరు పటేల్ అని అంటున్నారు, రాజ్ కుమార్ పటేల్ గారు అరే సరే అన్న, నువ్వు ఎత్తుతున్నావు, ఎంబడి ఉండి ప్రోత్సహించుకుంటున్నావు. కానీ కులహంకారంతో మాట్లాడుకుంటా మనకేం చేస్తున్నారు అంటే, నువ్వు దళితుని కిందనే ఉండాలా, మా కిందనే బతకాలన్నట్టు కాదు కదా. ఇప్పుడు ఇతనితోని అసలు యాక్చువల్ ఆ రోజు కొట్లాట అయిందే ఇతనితోని. వీళ్ళు వాళ్ళు రిలేషన్ అవుతారు. రిలేషన్ మనదు కొట్లాడని మాట్లాడని నేను మాట్లాడిన. కావాలంటే సీసీ ఫుటేజ్ ఉంది. నన్ను లాకెళ్ళి తీసుకెళ్ళి ఒక 15-20 మంది వెంబడించుకుంటేనే కార్లో తీసుకెళ్లారు. అతను ఏం చెప్తున్నా, నేనే లేకపోయానండి. నేను భయపడిపోయి నేను వెళ్ళి ఎందుకు కూర్చుంటా కార్లో? నన్ను భయపడిపోయి తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి మళ్ళీ అక్కడ పంచర్ షాప్ దగ్గర ఆపినాక 20 మెంబర్స్ రౌండ్ అప్ చేసారు. అప్పటికి మా అన్న వాళ్ళ ఫ్రెండ్, మా తమ్ముడు కాదా అని అందరు ఫాలో చేసుకోవడం. ఒక్కతనే బండి మీద, వీళ్ళందరూ ఇవ్వడమే అంటుండే. మా అన్న వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను బండి మీద వచ్చి, వీళ్ళు పంజగుట్టకెంచి వస్తుంటే అరే ఏమైనా సీనన్నా అని అని చెప్పి ఇట్లా అని వీళ్ళు వచ్చినందుకు నేను బతికి బయటపడ్డాను. లేకపోతే అదే పంచర్ చేయించుకుని నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతుండో, ఏం చేస్తున్నా కూడా ఇప్పుడు నేను ఇవాళ ఉంటున్నాడు కూడా లేకుండా నాకు తెలియకపోతుండే.